హాయ్ హలో వెల్కమ్ టు సాన్వి స్మైలీ ఛానల్ ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. 100 లైక్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్స్ అస్సలు రావట్లేదు. ఒక 10 లైక్స్ వచ్చినాయేమో, అంతేనా మినీ మానిటైజేషన్ అయినా ఇంతే జరుగుతుందా? ఓరి దేవుడు, థ్యాంక్ యూ. వీడియో బాగా వెళ్తే అప్పుడే లైవ్ చేస్తాను, అంతవరకు నేను లైవ్ చేయను. ఇంకోటి ఏంటంటే 12 నిమిషాల వీడియోని కనీసం 50 మెంబర్స్ చూసారు. 50 మెంబర్స్ కూడా 4 నిమిషాలు చూసారు. ఎంత గ్రేటో మీరు, మహానుభావులు. వెల్కమ్. వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఫుల్ వీడియో వాచ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే అండి, చూసేయండి. హాయ్ హలో వచ్చేసాను. చూడండి రిజల్ట్ చూడండి. ఎంత బాగుందో చూసారా? మీరు కూడా ఇలాగా ఒక పిగ్మెంటేషన్ కూడా లేకుండా ఫేస్ నా టిప్స్ వాడితే ఇలా చేసుకోవచ్చు. ప్లీజ్ చూడండి, ఎంత బాగుందో చూడండి మీరు. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, పొద్దుట 12 మినిట్స్ వీడియో పెడితే కనీసం ఒక 48 మంది చూసారేమో. 48 మంది కూడా 4 నిమిషాలు చూసారు. 4 నిమిషాలు. దాన్ని బట్టి మీరు వీడియో ఎంత బాగా చూస్తున్నారో నాకు అర్థమైంది. వీడియోకి ముందు కామెంట్ ఎందుకు చేసేస్తారు చూడకుండా? అసలు అలా చేయొచ్చా? చెప్పండి. ఎందుకు ఇంకా కామెంట్ కూడా చేయక్కర్లేదు మీరు, సరేనా? వీడియో ఫుల్గా చూడండి, మాకు యూజ్ అవ్వాలి కదా. మీరు చూసేది ఎలాగా? మీ టైం వేస్ట్ చేసుకునే కదా వీడియో చూసేది, ఓకేనా? వీడియో ఫుల్గా చూసి చెప్పండి. చూడండి ఎంత బాగుంది, చూసారా? చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. చూడండి, స్కిన్ టైట్గా బ్రైట్గా పిగ్మెంటేషన్ వల్ల వచ్చే ప్రతి దానికి మనకి సూపర్ సొల్యూషన్. వీడియో అయితే బట్టి ఫుల్గా వాచ్ చేయండి, ఓకేనా? చూడండి, దయచేసి నేను కోరుకునేది అది ఒకటే, లైక్ ఇవ్వండి. ఒక 100 లైక్స్ అన్న ఎక్స్పెక్ట్ చేస్తుంటే కనీసం ఒక 10 లైక్లు కూడా రావట్లేదు. అంతలా చూస్తున్నారు, లైవ్ పెట్టట్లేదు అని అడుగుతున్నారు. మళ్ళీ ఇంకెందుకు లైవ్? ఎటువంటి ఇంక్రీజ్ లేనప్పుడు లైవ్ చేయడం అనవసరం కదా. శుభ్రంగా ఈ వీడియో అయితే పెట్టుకున్నాను అనుకో, ఇది బాగా వెళ్తే అప్పుడు లైవ్ చేసుకుంటాను. నేనైతే అందుకే ఆపేసాను. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. దాన్ని బట్టి మీరు ఆలోచించుకొని వీడియో ఫుల్గా చూస్తారా, ఆఫ్ అయి చూస్తారా, మీ ఇష్టం. ఓకే, వీడియో అయితే ఫుల్గా చూసేయండి. మీకు అందుకే లాస్ట్ వరకు పెట్టలేదు నేను. ఓకే, వీడియో ఫుల్గా చూస్తారని. హాయ్ హలో వెల్కమ్ టు సాన్వి స్మైలీ ఛానల్ ఫ్రెండ్స్. అందరూ ఏం చేస్తున్నారు? భోజనాలు అయిపోయినాయా? నేను లైవ్ ఆపేస్తాను కదా. మళ్ళీ కామెంట్స్ పెడుతున్నారు. నాకు మెంబర్షిప్ సూపర్ చాట్ ఇవి రావట్లేదు కదా, ఇంకా లైవ్తో సంబంధం లేదంట. ఒకవేళ తీసుకోవాలనుకుంటే తీసుకోండి, నార్మల్గా కళ్ళు. సరే, ఇంకా వేస్ట్ చేయండి కానీ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఇది స్కిన్ టైట్నింగ్ కోసం, అలాగే చిన్నగా మనం ఎక్కువగా ట్యాన్ రిమూవ్ చేసుకోకుండా, అంటే మనం ఫేస్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టకపోయినా మన ఫేస్ చాలా డల్ అయిపోతుంది. అది ఎందుకని ఏంటన్నది వీడియో చేసుకుంటూ మాట్లాడుకుందాం. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటీ బౌల్ తీసుకుందాం. దీంట్లోకి అయితే మనము ఆటా పిండి ఉంటుంది కదండి, మైదా పిండి అంటారు కదా, అది తీసుకుందాం. ఒక స్పూన్ తీసుకుంటాను నేనైతే, ఫుల్ పెద్ద స్పూన్ ఇది. దీంతో ఒక స్పూన్ తీసుకున్నాను. ఓకే, మనం ఎండలో తింటాం, కొంచెం హార్డ్ వర్క్ చేస్తారు లేడీస్ కూడా. అలాంటి వాళ్ళు, అలాగే ఎండలో తిరగడమే కదా ఆఫీస్ నుంచి కొంతమంది లంచ్ కానీ మధ్యాహ్నం వెళ్ళేవాళ్ళు, అలాంటి వాళ్ళకి కూడా ఫేస్ మీద కనబడే ట్యాన్ ఉంటుందండి. అది కనిపించదు. దానివల్ల మనకి లోపల ఫోర్స్ మూసుకుపోయి అక్కడ పిగ్మెంటేషన్ ఏర్పడుతుంది. ఆ పిగ్మెంటేషన్ మనం ఇలా గోరుతో గిచ్చి ఇలా దూకడం వల్ల అది పాయిజన్ అయ్యి లోపలికి స్ప్రెడ్ అయ్యి రింకిల్ కింద ఏర్పడిపోయి, దానివల్ల మనకి పిగ్మెంటేషన్ ఎక్కువగా బలపడిపోయి నల్ల స్పాట్ కింద వస్తుంది. అది అలా వదిలేయడం వల్ల మంగు మచ్చలని వగేరా ఇవన్నీ ఏర్పడితే
మనం తెలుసుకొని స్టార్టింగ్ దానికి ఫుల్ స్టాప్ పెట్టండి. మంచిగా ఫేస్ అయితే మన ఆధీనంలో ఉంచుకోండి. కొద్దిగా ఉన్నప్పుడే చూసుకుంటే బెస్ట్ కదా. రకరకాల క్రీములు రకరకాల డాక్టర్ల దగ్గరికి వెళ్ళి డబ్బు వేస్ట్ చేసుకోవడం తప్ప మనం ఇంట్లోనే మన ఇంట్లో ఉండే వాటితోటి మన న్యాచురల్ పద్ధతి అయితే తెచ్చుకోవచ్చు. ఇదివరకు రోజుల్లో ఓన్లీ బాతింగ్ పౌడర్ సున్నిపిండితో స్నానం చేసేవారు. సోప్స్ కానీ ఇలాంటివి ఏవి వాడేవారు కాదు. ఇప్పుడంటే రకరకాలు వచ్చేసినాయి. దానివల్ల రకరకాల జబ్బులు కూడా వచ్చినాయి. రకరకాల ఫేస్ మీద రకరకాల టైప్స్ ఇవి కూడా వచ్చేసినాయి. అలాగే తీసుకున్నాం కదండి పచ్చి పాలు. ఇది పచ్చిది రా మిల్క్ అండి. ఇది కూడా ఇందులో వేసుకుందాం. చాలా బాగుంటుందండి. స్కిన్ టైట్గా తయారవుతుంది. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా స్కిన్ కూడా చాలా తేడా వచ్చేస్తుంది. చూసారా? ఇప్పటికీ కొంతమంది ఆ రోజుల్లో వాళ్ళకైతే ఇప్పటికీ స్కిన్ చాలా బాగుంటారు వాళ్ళు. మనం ఇప్పటికి అంటే కొంతమంది ఉంటారు మేకప్ లేకుండా బయట చూడలేం. కొంచెం పసుపండి, ఇంత కాదు చిటికెడు. అలాగే లెమన్ డ్రాప్స్ 2 వేసుకుందాం. ఆటా పిండి, మైదా పిండి, అలాగే పచ్చి పాలు, కొంచెం చిటికెడు పసుపు, అలాగే కొంచెం లెమన్ డ్రాప్స్ ఒక 3-4 డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది. అది ఎక్కువ అక్కర్లేదు. మిల్క్ వేసాం కదండి, మిల్క్ వల్ల మంచి తేమ వస్తుంది. మిల్క్ అన్ని విధాలు ఉపయోగపడుతుంది. కొంచెం వేసుకుందాం, సరిపోతుంది. ఎక్కువ కూడా అక్కర్లేదు. బాగా మిక్స్ చేసుకుందాం. ఇది వీలైతే ఎక్కువ ప్రాబ్లం ఉందన్న వాళ్ళు ఏం చేస్తారంటే విటమిన్ ఈ క్యాప్సూల్ తెచ్చుకొని మెడికల్ షాప్లో దొరుకుతుంది. పచ్చిపాలు వేసామంటే ఇంకా టైట్గా ఉంటుంది. విటమిన్ ఈ క్యాప్సూల్ తెచ్చుకొని కట్ చేసి ట్యాబ్లెట్ నుంచి ఇలా చక్కగా అప్లై చేసేయండి. మార్నింగ్కి చాలా బాగుంటుంది. లేదు మేము అలా తెచ్చుకోలేమన్న వాళ్ళు నైట్ శుభ్రంగా ఐస్ వాటర్తో 2-4-5 సార్లు శుభ్రంగా క్లీన్ చేసేసి దాన్ని ఐస్ వాటర్తో, తర్వాత అయితే మీరు ఏ సోప్ వాడితే ఆ సోప్ వాడేసాక ఫుల్గా ఆయిల్ మసాజ్ అయితే చేయండి. ఆయిల్ మసాజ్ చేసి మార్నింగ్ వరకు కూడా అలా ఉంచేసేయండి. మార్నింగ్ మీరు ఏ సోప్ వాడితే ఆ సోప్తో క్లీన్ చేసుకోండి. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఇదైతే మిక్స్ చేసుకున్నాం కదా, ఖచ్చితంగా ఫాలో చేయండి. ఎందుకంటే నేను కెమికల్స్ కూడా చెప్తున్నాను, చూసారు కదా. అవైతే డబ్బులు పెట్టుకోవాలి. ఇవైతే మన ఇంట్లో మనం వాడుకునే వస్తువులతోటే మంచి గ్లోయింగ్ స్కిన్ అయితే మనం సొంతం చేసుకోవచ్చు. చూడండి, ఇదైతే అయిపోయింది. క్రీమ్ చూసారా ఇంత బాగుందో? చూసారా క్రీమ్? పచ్చిపాలు కూడా చాలా బాగుంటుందండి మనకి. ఇప్పుడైతే అప్లై చేసేసుకుందాం. నేను ఎక్కడో కాదు కదండి, నా ఫేస్కే కదా చేసుకొని చూపిస్తున్నాను. వీడియో అయితే స్కిప్ చేయొద్దు, ఓకేనండి? కొంతమందికి అమాంచిత రోమాలు ఉంటాయి, ఫేస్ మీద కనిపించవు, గోబల్ దాకా ఉంటాయి. కొంతమంది మీసాల దగ్గర ఉంటాయి. అది దానికి కూడా యూజ్ అవుతుందండి. ఇది రిమూవ్ చేసుకోవచ్చు మనం చక్కగా. తాయితీగా నిదానంగా అన్నీ చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా చేసుకుంటే బాగుంటుంది. అసలు మార్నింగ్ పెట్టిన వీడియో 5 నిమిషాలు చూసారండి. అందరూ కలిపి 5 నిమిషాలు చూశారు. 44 మెంబర్స్ చూశారు. అందరూ కలిసి 5 నిమిషాలు చూశారు. అంటే ఏ రేంజ్లో చూస్తున్నారో నాకు అర్థమైపోయింది కదా. ఏ రేంజ్లో చూస్తున్నారో నాకు అర్థమైపోయింది. 4 మినిట్స్ చూస్తారా? అంత లాంగ్ వీడియో 12 మినిట్స్ తీసానేమో. థిక్గా వేయండి. ఇది పర్వాలేదు. బ్లీచ్ అయితే హెయిర్కి తగలకూడదు, ఐబ్రోకి కానీ హెయిర్కి కానీ తగలకూడదు.
ఓకే అండి, మనమైతే ఉంచుకుందాం. కాదు, స్కిన్ కొంతమందికి కంటి దగ్గర ఇలా తాగిపోయి వాలిపోయినట్టుగా ఉంటుంది కదా స్కిన్. అలాగే బొగ్గులు కూడా పళ్ళు లేకపోతే ఏం చేయలేం, కానీ పళ్ళు ఉన్న వాళ్ళు కూడా లోపలికి వెళ్ళిపోతాయి. అలాంటి వాళ్ళు రోజు ఒక బాయిల్ ఎగ్, ఒక గ్లాసులు పాలు తాగండి. కొంచెం చీస్ రావడానికి ఉపయోగం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బొగ్గులు బాగుంటేనే మన ఫేస్ కూడా, ఒళ్ళుని బట్టి కూడా స్కిన్ కూడా బాగుంటుందండి. ఎందుకంటే ఒళ్ళు సాగే కొద్దీ స్కిన్ చాలా నృత్తిగా అందంగా కనిపిస్తారు. అది కూడా గమనించుకోండి, ఓకేనా? మరి మనమైతే వీడియో లాంగ్ అవ్వకుండా చేస్తున్నాను, అసలు మీరు చూడట్లేదు, ఎందుకో తెలియట్లేదు. ఓకే అండి.